సార్ మీకు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఎప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్గా మాకు ఎక్కువగా తెలుసు కాబట్టి నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. అది చాలా మందిని బాధ పెట్టిన, అంటే చాలా మంది మనసు బాధకు గురైంది. సో ఆ ఫోటో గురించి మీరు ఏం చెప్తారు? గుర్తుందమ్మా, గుర్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కనుక పిలిచి 2 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి 3వ రోజు 41A నోటీస్ అంటారమ్మా సిఆర్పిస్లో ఇచ్చి 3వ రోజు ఢిల్లీ నుంచి జేడి లక్ష్మీనారాయణ ఆయన వీళ్ళందరూ కూర్చొని ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ రాశారు. జగన్ రెడ్డిని అరెస్ట్ చేసేసారు, లోపల పంపించేసారు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అమ్మా. తల్లి విజయమ్మ, భారతమ్మ గారు, షర్మిలమ్మ గారు, మేము కూడా పరిగెత్తాము, అందరం పరిగెత్తామమ్మా. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారమ్మా. ఆ గెస్ట్ హౌస్ ఎదురుగా ఆ పేవ్డ్ ప్లాట్ఫామ్, రాతి ప్లాట్ఫామ్ మీద కూర్చున్నటువంటి ఫోటో. అంత దురదృష్టకమైన పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదమ్మా. పగోడికి కూడా అటువంటి పరిస్థితులు రాకూడదు అని కోరుకునేవాళ్ళు. నేను కూడా ఉన్నానమ్మా పక్కన. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారమ్మా అక్కడికి. నా కళ్ళ ముందరనే పోలీసు చేతుల మీద ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకుపోయారో తెలియదు. రాత్రి బాధేస్తుందమ్మా. ఆ క్షణం గుర్తు చేసుకుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ క్షణం మీరు చూపించకుండా ఉంటే ఆనందంగా చూపించిన తర్వాత, గుర్తు చేసుకున్న తర్వాత నిజంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి. క్షమించమ్మా. ప్రత్యక్ష సాక్షిని నేను. వారు పడే బాధకి పేవ్మెంట్ మీద మమ్మల్ని ఎవరి దగ్గరికి పోనీలేదమ్మా. వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయారమ్మా అక్కడి నుంచి. రోడ్డు మీద కూర్చొని తన బిడ్డని లోపల ఏం చేస్తున్నారని ఒక తల్లి ఆవేదన కూడా లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో లాక్కొని వెళ్ళిపోయారమ్మా. అసక్తులుగా మేము మాత్రం చూడడం జరిగింది. ఏం చేయగలుగుతామమ్మా? వద్దు, గుర్తుపెట్టుకోదలుచుకోలే. నిజంగా ఆ సీన్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేసి నేను పగ తీర్చుకోవాలని కోరిక కలగద్దు నాకు వాళ్ళ మీద. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, వద్దు, మీకు ఏమిటువంటి ఆలోచన వద్దు, భగవంతుడు ఉన్నాడు, వారు చూసుకుంటారు అని చెప్పి మమ్మల్ని అందరినీ సమాధానపరిచాడు. కాబట్టే ఈరోజు ఈ దుర్మార్గులు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సుఖంగా తిరగతుండారంటే, ధైర్యంగా తిరగతుండారంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుయాయులకి, వారి ఫాలోయర్స్కి, వాళ్ళని ప్రేమించే ప్రతి ఒక్కడికి ఒక్కటే సమాధానం చెప్పాడు, వద్దు, దేవుడు చూసుకుంటాడు, మీరెవ్వరూ ఏమీ చేయకూడదు అని ఒక ఆదేశించాడు. కాబట్టే ఆ ఫోటో మేము ప్రతి ఒక్కరూ సమాధాన పడి ఉన్నాడు. ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాలని కానీ వారి మనసులో ఉండుంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తిరగలేరు. నేను చూశానమ్మా. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయన యోగి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యోగి. ఎందుకు తయారైపోయాడో మాకు తెలియదు. ఒక సాధువు, నిజంగా అమ్మా ఆయన చాలా దగ్గర కోణంలో నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, రేపు చూస్తాను. ఎవ్వరి మీద కూడా కక్ష అని మనసులో లేదమ్మా. నిజంగా నాకు ఆ ఫోటో చూస్తే తట్టుకోలేని పరిస్థితి. ఒక బిడ్డగా, ఆ రోజు ఒక అశక్తుడిగా, ఏ నేరం చేయనటువంటి వ్యక్తిగా ఈ పాలకుల చేతిలో దుర్మార్గం పడి తన వేధించినటువంటి, వేటాడినటువంటి పరిస్థితి ఆ మహానుభావుడికి మనసులో లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి లేదమ్మా, మనసులో లేదు, మర్చిపోయాడు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది గుర్తొస్తే పగ తీర్చుకోదలుచుకుంటే వీళ్ళు ఉండరు. వీళ్ళు ఉండారు అంటే ఏ విధమైనటువంటి పగ అవకాశం ఇవ్వలేనటువంటి ఒక మహానుభావుడు, ఒక సన్యాసి, ఒక యోగి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మమ్మల్ని అందరినీ సమాధానపరిచి
మమ్మల్ని అందరినీ ఒత్తగొట్టి వద్దు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఈ కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు సుఖంగా ఉన్నారు. మరీ బాధేస్తుందమ్మా. 100 రోజుల పాలన సంగతి కూడా నేను చెప్పాల్సి వస్తుంది. అధికారం మార్పిడి అయిపోయిన తర్వాత, అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చేసిన ప్రతి ఒక్కడు పక్కలు తడుపుకున్నారు. వాస్తవం చెప్తున్నాను, నిజం చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళకే గుర్తుకొచ్చి, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళకి గుర్తుకొచ్చి ఏ విధంగా రిటాలియేషన్ ఉంటుందని పక్కలు తడుపుకున్నది వాస్తవా కాదా అని అడుగుతున్నా, ఇంక్లూడింగ్ ది టాప్ బ్రాస్ అండ్ బాస్. ఏవి చేయలేదమ్మా జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఆలోచన కూడా దగ్గరికి రాలేదమ్మా. అందుకని మరి వారికి పాదాభివందనం చేస్తుంటా. ఒక సామాన్యుడైతే నేనైనా కూడా తట్టుకొని ఉండుండను, నేను కూడా సమాధాన పడి ఉండను. ఇంత ఇబ్బంది పడినటువంటి, ఇంత అవమానపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తాడని గడ వణికారు. ఇది కాదనుకుంటే వాళ్ళు ఆత్మహత్యం చేసుకున్నట్టు. కానీ ఆయన ఒక యోగిగా చెప్తుండా, ఒక సన్యాసిగా చెప్తుండా, ఆయన గొప్పతనం వద్దు దేవుడు చూసుకుంటాడు అనే ఒక ఆలోచనతోనే ముందరకు పోతున్నాడమ్మా. నిజంగా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పదలుచుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గమ్మునున్నా తెలుగుదేశం తరఫున 10 సంవత్సరాలు అష్ట కష్టాలు పడినటువంటి ఏ వ్యక్తి గమ్మునుంటాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారమే గమ్మునున్నారు. ఇది వాస్తవం. ఇంతకన్నా సుపరిపాలన ఎక్కడైనా ఉంటుందా అమ్మా? మీకు రాజ్యాధికారం ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఏ రాజ్యం కూలిపోయినా కొత్త రాజు ఆ రాజ్యాన్ని ఆక్రమించినా మ్యూటినీ జరుగుతుంది. అది డెమోక్రసీకి ముందర రోజులు. కానీ ఇప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ అనేది చాలా ఎక్కువ బిగిన్ అయింది. ఒక అధికారం మార్పిడి తర్వాత అధికారంలో లేనప్పుడు ఇబ్బంది పడినటువంటి ప్రతి నాయకుడు వాళ్ళు తిరిగి వాళ్ళకి అదే కాయంలో పే చేయాలనే ఉద్దేశాలు వచ్చినాయి. అదొక ట్రెండ్ డెవలప్ అయింది ఆఫ్ లేట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన కూడా దగ్గరికి రాలేదమ్మా. అటువంటి ఆలోచన కూడా చేయలేదమ్మా. ఆ ఆలోచన చేయలేదు కాబట్టే ఈ రాష్ట్రం ఈరోజు ఇంత శాంతిగా ఉందమ్మా. నిజంగా చెప్తున్నా, ప్రజలు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. పల్నాడులో పోయి శిబిరాలు పెడతావా? ఎరపతినేని శ్రీనివాసు, కోడెల శివప్రసాదు అక్కడ చేసినటువంటి దుర్మార్గాలకి నా దగ్గర ప్రతి కేసు సాక్ష్యం అమ్మా. అక్రమ్ మైనింగు దోచుకొని తిని ఎకరాలు ఓళ్ళ సున్నపరాయి తినేసి కొట్టక తిని అక్రమ్ మైనింగ్ చేసి ప్రతి మైనర్ దగ్గర కప్పం కట్టించుకొని ఈరోజు రండి పిడుగురాళ్ళకి పోయి అడగదాం. ఈరోజు ఏ రాయిని తాకినా, ఏ చెట్టును తాకినా, ఏ ఇంచు భూమిని తాకినా పల్నాడు ప్రాంతంలో ఎరపతినేని శ్రీనివాస్ కథలు చెప్తాయి. మనుషులు పడలేదు, జంతువులు చెప్తాయి పిడుగురాళ్ళలో. అటువంటి దుర్మార్గానికి నాంది పలికి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి మాఫియా ముఠా వాళ్ళు మాట్లాడతారా లా అండ్ ఆర్డర్ గురించి? నిజంగా నేను అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం లేదు. నేను ఒక వ్యక్తిగా వీళ్ళ యొక్క ప్రవర్తన నిన్న చూసినా ఈరోజు చూస్తున్నా. వాళ్ళు మాట్లాడతారా? అంటే దెయ్యాలు కూడా వేదాలు వల్లించొచ్చా అని అడుగుతున్నా నేను. యూ హ్యావ్ ఎ కొటేషన్, డెవిల్ కోట్స్ ది బైబుల్, దీస్ పీపుల్ ఆర్ కోటింగ్ ది బైబుల్. అంటే దెయ్యాలు కూడా వేదాలు చదువుతాయా? షుడ్ వి అలౌ ది డెవిల్స్ టు కోట్ ది బైబుల్? నో, ఏ పయస్ మ్యాన్ షుడ్ ఓన్లీ కోట్ ది బైబుల్. బాధేసి చెప్తున్నామ్మా. శిబిరాలు అంటే ఏందో శిబిరాలు. పల్నాడు ప్రాంతంలో శిబిరాలు పెడతావా? పల్నాడు ప్రాంతం మొత్తాన్ని జైలుగా తయారు చేసింది నీ ప్రభుత్వం. నీ కింద నీ తాపేదారులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు కాదని చెప్పుకొని నేను వస్తా డిబేట్కి. అక్రమమైన మీద ఒక ఆయన పిల్లేస్తే అతన్ని కొట్టి హింసించి నరకం చూపించినటువంటి నువ్వు కాదా ఎరపతినేని శ్రీనివాసని అడుగుతున్నావు. మీరు మాట్లాడతారా ఈరోజు?
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు తెరిస్తుంటే ఏమై ఉందో తెరవలే మహానుభావుడు. అందుకని వారిని యోగి అంటుండా. వారిని యోగి కన్నా పెద్ద పదం నాకు తెలియదు కాబట్టి నేను అనలేకుండా వీరు మాట్లాడతారా? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారా? ఒక వనజాక్షి ఎంఆర్ఓ అని నీ ఎమ్మెల్యే ఇసుకలో అలా పొల్లిచ్చి తంతుంటే ఆ రోజు ఏమైందయ్యా నీ లా అండ్ ఆర్డర్? నీ ఆలోచన ఏమైందయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఇంటర్నల్ మీటింగ్స్లో, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టే ప్రజలు తోక కత్తిరించారన్న. నేను నాయి బ్రాహ్మణులు తోక కత్తిరిస్తా, నేను తోలు తీస్తాను, వాడు జుట్టు పెరకుతానని చెప్పినటువంటి మాటనే ప్రజలు చంద్రబాబు చేశారు. ఈరోజు ఆయన కొడుకు తోక కత్తిరించారు ప్రజలు. అందుకని మనం చేయకూడదన్నా, మనం దూరంగా ఉండాలన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చే రోజుకు ఒకటే చెప్పాడు, అన్నా నో ఛాన్స్ ఫర్ కరప్షన్. ఖచ్చితంగా 100 రోజుల పాలన గురించి మీరు అడగకపోయినా నేను చెప్తున్నా, 100 రోజుల పాలన ఇంకా 100 సంవత్సరాల దాకా ఇటువంటి పాలన రాష్ట్ర ప్రజలు చూడాలని చెప్తున్నా. ఈ 100 రోజుల పాలన మనం కానీ బేరేజ్ వేసుకుంటే, స్టాక్ టేకింగ్ చేసుకుంటే ఇంకా 100 సంవత్సరాల దాకా ఇటువంటి నాయకుడు రాడని బట్టి గుండె చేసుకొని చెప్తా. 100 రోజుల పాలన కాదు, 100 సంవత్సరాలకి ఆయన పాలన ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన చూపించిన దిశ ఈ పాలన దేశానికి రాష్ట్రానికి అవసరం. ఒక్క విషయం చెప్తాను, పోలవరం ప్రాజెక్టులో దోచుకున్నారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో దోచుకున్నారు. ఇక్కడ ఒక రేట్ అమ్మా, ఇక్కడ ₹2 ఎక్స్ట్రా కొంటావా ఒక్క యూనిట్కి? ట్యాక్స్ పేయర్స్ మరి వందల వేల కోట్లు దోచిపెడతావా నీ అనుయాయులకి, ఆప్తులకి, అనుంగులకి? నీ రాజ్యంలో ఎంత ఘోరం జరిగిందో నీకు తెలియదా? నీకు తెలవదనేది పిచ్చి మాటలు, తెలవదు నేను చెప్పటం లేదు. మీరందరూ బాగా జాయింట్ ట్రాన్స్ఫిజర్స్, తోడు దొంగలు మీరందరూ. రివర్స్ టైలరింగ్ ఈరోజు ప్రవేశపెడుతున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మోసం జరిగిందని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అసలు ప్రజల సొమ్మిది, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు, ఒక్క ట్రక్కు మట్టి తోలితే ₹62,000 బిల్లా అమ్మ పోలవరంలో. ఎవరబ్బ సొమ్మమ్మ ఇది? సో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం మన రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. యాజ్ ఎ సిటిజన్, నాట్ యాజ్ ఎనీ పోస్ట్ టైం నేను ఖచ్చితంగా నా భావాలు నాకు ఉంటాయి. ఒక పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగే వ్యక్తిగా, ఈ దేశ సిటిజన్గా, నేను ఆంధ్ర రాష్ట్ర సిటిజన్ కాదు లోకేష్ చెప్పినట్టు, సిటిజన్ ఫర్ ది కంట్రీ. నేను సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. ఆంధ్ర రాష్ట్రానికి సిటిజన్ ఉండడు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగి నివసించే వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఈ పరిస్థితిలో మీరు చేసిన అక్రమాలు తిరగదోడితే, మీరు దోచుకున్నవి తిరిగి కక్కిస్తే అది పాలన కుంటుపడుతుందా? రివర్స్ పాలన అది వస్తుంది. దేవుడు స్క్రిప్ట్ రాశాడు, రాయకుండా ఎప్పుడు పోలేదు. నేచర్ చాలా బలమైందమ్మా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చరిత్రలో ఇంతకన్నా బలవంతుడు శిశుపాలుడు ఉన్నాడు, ఇంతకన్నా బలవంతుడు హిట్లర్ ఉన్నాడు, ఇంతకన్నా స్టాలిన్ ఉన్నాడు, చాలా పెద్ద నియంతలు నెపోలియన్ ఉన్నాడు, ఈ భూగోళం మీద చెంగిస్ ఖాన్ ఉన్నాడు. ఇటువంటి నియంతలు మట్టి ఖర్చిపోలేదమ్మా, పోయినారు. అంటే దేవుడు స్క్రిప్ట్ రాశాడు, ప్రతి ఒక్కరికి రాసి పెట్టేస్తున్నాడు స్క్రిప్టు. మనం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చంద్రబాబు జైలుకి పంపించాల్సిన అవసరం లేదు. దేవుడు స్క్రిప్ట్ ప్రకారం ఎట్ట జరగాలి అట్ట జరగద్దమ్మా. సార్, మీకు గుర్తుంది కదా, చాలా మూకుమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించారు. చాలా అష్టదిగ్బంధనం లాగా అన్ని చోట్ల ఆయన్ని బాధ పెడుతూ వచ్చారు. సో ఆ టైంలో 3 మహిళలు, అంటే షర్మిలమ్మ, విజయమ్మ, భారతమ్మ, 3 మహిళలు చాలా శక్తివంతమైన మహిళలు. వాళ్ళు బలంగా ఉండి ఈ రోజున ఇంత సక్సెస్కి కారణమయ్యారు. సో ఒక మ్యాగజైన్ కూడా, అమరావతి మ్యాగజైన్ కూడా దీని మీద కథను రాయడం జరిగింది. సో అది మీరు చూసే ఉంటారు. సో ఇంత అష్టదిగ్బంధనం చేసి ఒక మనిషిని ఈ విధంగా బాధపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు బనాయించిన తీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక విషయం చెప్తామ్మా, మీరు చెప్పిన దానిలో 100కి 100 సత్యం ఉన్నది. మహాతల్లి విజయమ్మ గారు, వారి ధర్మపత్ని భారతమ్మ గారు, చెల్లెలు షర్మిలమ్మ గారు, వాళ్ళు వెన్నంటి పోరాడింది జగన్ రెడ్డి గారితో కష్టాల్లో పాలు పంచుకున్న నిజమే. కానీ వాళ్ళ 3 మాత్రమే కాదు, దానికి నేను ఒప్పుకోను.
యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నారు. యావత్ ఆంధ్రదేశంలో ఉండే స్త్రీలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్క ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మాత్రమే కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ వలయం కవచంగా నిలబడ్డది కూడా యావత్ ఆంధ్ర ప్రజలు కూడా, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీలు కూడా దాని యొక్క పర్యవసానమే ఈరోజు 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి మహాతల్లి విజయం గారు తల్లి కళ్ళ ముందర కొడుకుని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. చాలా ఆమె ఓర్పు సహనం ఉన్నటువంటి గొప్ప స్త్రీమూర్తి. ధర్మపత్ని భారతమ్మ గారు కూడా, చెల్లెలు షర్మిలమ్మ గారు కూడా, వాళ్ళ ముగ్గురే కాదమ్మా, యావత్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడ్డది. యావత్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దాడి నుంచి రక్షించినటువంటి యావత్ రాష్ట్ర ప్రజలను మటుకు నేను నమ్ముతానమ్మా.